ఈరోజు అనేకమైన వాక్యాలు మనల్ని బలపరుస్తూ, అనేకమైన వాక్యాలు మన జీవితాల్లోనికి వెలుగును తీసుకొస్తూ, అనేకమైన వాక్యాలు మనకి స్ఫూర్తిని నేర్పుతూ ముందుకు వెళ్తున్న ప్రతి విషయాన్ని, సందర్భాన్ని బట్టి యజమానుడు ఆలస్యం చేయుచున్న వాక్యానికి సిద్ధపడాలి, ఆయన రాకడపడం ఆలస్యం అవుతుందని చెప్పి తినుచు త్రాగుచు ఇతరుల్ని బాధిస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న సమయంలో అనుకుని గడియలో ఈరోజు ఎన్నో వాక్యాలు మన హృదయానికి తాకిన రీతిగా, మన పరిస్థితిని మార్చే రీతిగా, మన జీవితాలను మార్చే రీతిగా, మన యొక్క అనుభవాలన్నిటికీ దేవుని వైపు నడిపించే విధముగా మన హృదయానికి ఎన్నో వాక్యాలు తగిలినా కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోయి ఈరోజు పాపాన్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. నిజంగా పాపం అనేది మనం గుర్తు పెట్టుకుంటున్నామంటే దేవునికి దూరంగా మనం బ్రతుకుతున్నామని. దేవుడు నీకు అనేకమైన వాక్యాలను చూపించి, అనేకమైన పద్ధతులను నేర్పించి, అనేకమైన జీవిత రహస్యాలు, పాపాన్ని చీకటిలో మోసుకుని బ్రతుకుతున్నావు కనుక తప్పకుండా అనుకోని గడియలో వచ్చి నీకు ఏ శిక్ష విధించాలో, లేకపోతే ఒకసారి ఈ వాక్యం ద్వారా ఆలోచన చేసి నీ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే అనుకోని గడియలో